హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్చుముకు తెలుగు ఛానల్. మనం ఎవ్రీడే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్చుముకు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నారో సిపిఆర్ రావడం జరిగింది, లోయర్ వాల్యూ రావడం జరిగింది. ప్రైస్ అనేది గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ కావడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రీవియస్ డే లోను S1 బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది, అది ఫస్ట్ క్యాండిల్లోనే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో అగ్రెసివ్ ట్రేడర్కి మాత్రమే ఎంట్రీ లభించేదని చెప్పవచ్చు. సో లేటర్ పీరియడ్లో అది 15 మినిట్స్ లోపలే S2ను అయితే టచ్ చేయడం జరిగింది. S2 కింద కూడా బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ S3 అంటే S3 దగ్గర అంటే S2 బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకుంటే అది S3 వరకు అయితే రీచ్ కాలేదు. సో మధ్యలో నుంచి రివర్స్ కావడం అయితే జరిగింది. సో ఒకవేళ అంటే ఇలా పర్టికులర్గా ఓన్లీ ఫస్ట్ క్యాండిల్ దీని కింద బ్రేక్అవుట్ వస్తే మాత్రం డెఫినెట్గా కొంచెం అవాయిడ్ చేసుకుంటే బెటరు. సో ఇలాంటి సినారియో జస్ట్ నేను లాస్ట్ ఒక 3 టైమ్స్ అబ్జర్వేషన్ మధ్యలో నుంచి రివర్స్ కావడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో మనకు స్టాప్ లాస్ హిట్ కావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ S2ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళి S2 దగ్గర సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. సో S2 నుంచి సిపిఆర్ వరకు అయితే ర్యాలీ కొనసాగింది. సో సిపిఆర్ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు సిపిఆర్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తుందేమో అని చూడడం అయితే జరిగింది. ఈ సిపిఆర్ దగ్గర మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక వీక్ రివర్సల్ క్యాండిల్ రావడం జరిగింది. బట్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్టయితే స్టాప్ లాస్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ ప్రైస్ అయితే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అంటే అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. అంటే దీని హై పైన మనకు ఎలాంటి ట్రేడ్ అయితే ఇనిషియేట్ కాలేదు. సో మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ దీని లో కింద అంటే ఈ బేరిష్ క్యాండిల్ అనేది పర్ఫెక్ట్గా దీని కింద క్లోజ్ కాలేదు కాబట్టి అవాయిడ్ చేస్తాము. సో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ సందర్భంలో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అనేది నెక్స్ట్ పైవట్ పాయింట్ లేదంటే 1:2 టైమ్స్ అది అచీవ్ కావడం అయితే జరిగింది. సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే, సో మనం ఇక్కడ 2 జోన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అండ్ ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్ కింద ఓపెన్ అయింది కాబట్టి సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ 5 మినిట్స్లోనే అగ్రెసివ్ ట్రేడర్కి సో ట్రేడ్ అయితే లభించింది. ఎగ్జాక్ట్గా ఈ జోన్ నుంచి ఇక్కడ వరకు అయితే రావడం జరిగింది. ఇది ఓన్లీ అగ్రెసివ్ ట్రేడర్స్కి మాత్రమే. లేటర్ పీరియడ్లో ఈ జోన్ దగ్గర ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. చూడండి, సో దీనిపైన క్లోజ్ అయింది. సో ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ అనేది అవుతుంది. టార్గెట్ మినిమం 1:2 టైమ్స్, మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది. మనం వెయిట్ చేస్తే సో ఇంకా ఇక్కడి వరకు కూడా వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ ఈ జోన్ దగ్గర చూడండి, సో ఈ జోన్ దగ్గరికి రీచ్ అయినప్పుడు సో ప్రైస్ అనేది మనకు రివర్సల్ క్యాండిల్ అవసరం ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర మనకు ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్, సో టార్గెట్ అనేది మోర్ దెన్ 1:2 టైమ్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇలాంటి జోన్స్ మార్క్ చేసుకోండి. రేపటి రోజున ఈ జోన్ను ఇక్కడ ఒక జోన్ ఉంది. సో పై జోన్ మాత్రం ఇలానే ఉంచండి. సో ఇది మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక డౌన్ సైడ్లో మాత్రం ఇక్కడ కింద ఇంకొక జోన్ ఉన్నది 16,800 దగ్గర. కాబట్టి ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే ఈ 17,100 కింద అంటే ఈ జోన్ కింద ట్రేడ్ అయితే ఒకవేళ డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇక అప్ సైడ్ వెళ్ళేది ఉంటే మాత్రం ఫస్ట్ ఒకసారి ఇక్కడ రిజెక్షన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే దీని దగ్గరలో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా దీని లెవెల్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే ముందుకెళ్తుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ ఆటం చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 17,500, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,300 దగ్గర ఉన్నది. నిఫ్టీ అప్ సైడ్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. పుట్ సైడ్ డేటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర ఉన్నది. సో అలాగే 16,800. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది.
ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే సో షార్ట్ అంటే పర్టికులర్గా ఇక్కడ వరకు అంటే ఇందమని లేదు, ఇది ఇందమనేది అనుకోండి. సో షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. బట్ ఒకసారి మనం లాస్ట్లో ఎండ్లో ఎఫ్ఐ డేటాను చూస్తే మనకి ఇంకా కన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ఒక ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో ఇది ఇండిసిషన్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. మేబీ ఈ క్లౌడ్ కింద ఉంటే బేరిష్నెస్ ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. నిన్న మనం డిస్కషన్ చేసినట్టు ఈ లెవెల్ నుంచి రిజెక్షన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాము. సో ఎగ్జాక్ట్గా అక్కడ నుంచే రివర్సల్ అయితే కావడం జరిగింది. ఇక రేపటి రోజున ఇది ఇండిసిషన్ క్యాండిల్ కాబట్టి ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే ఈ హై అండ్ లోస్ మార్క్ చేసుకొని ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్తుంది, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం అయితే ఎక్కువ శాతం డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఎప్పుడైతే ఈ 17,070 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి. సో నిన్న కూడా ఈ 17,070 లెవెల్ కూడా చెప్పడం జరిగింది ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం. సో ఆ లెవెల్ని అయితే టెస్ట్ చేయడం జరిగింది. మేబీ ఈ రోజున సో ఈ లెవెల్ బ్రేక్స్ అయింది అనుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ టార్గెట్ ఈ 16,840 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఏమాత్రం గ్యాప్ డౌన్ లేదంటే ఈ ప్రీవియస్ డే లోకు దగ్గరలో ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా 16,840 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక అప్ సైడ్లో ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్ ఈ రోజు క్యాండిల్ అంటే నిన్నటి క్యాండిల్ యొక్క హై అవుతుంది. సో ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే మాత్రం సో ఇంకా కొంచెం ఫర్దర్గా ఈ 17,600 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంతకంటే మించి వెళ్ళకపోవచ్చు ఈ రోజున. ఇంకా అవర్లీలో చూసినట్టయితే అవర్లీలో కూడా క్లౌడ్ దగ్గర క్లోజ్ కావడం జరిగింది. సో ఇది బేరిష్ సింబల్, ఎందుకంటే ఈ క్లౌడ్ అనేది చాలా వీక్గా ఉంది. ఇది అప్ సైడ్ వెళ్ళవచ్చు, డౌన్ సైడ్ వెళ్ళవచ్చు. సో ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు అయితే వస్తుంది. ఇక దీనిపైన కొంచెం అప్ సైడ్ గ్యాప్ ఓపెన్ అయితే సో ఒకసారి ఈ లెవెల్ ఫస్ట్ లెవెల్ ఇది, సెకండ్ లెవెల్ సో ఇది అంటే ఈ 17,400 ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అనేది 17,200 కాబట్టి సో ఓపెనింగ్ ఎక్కడ అవుతుందని ప్రకారం డిసిషన్ తీసుకుంటే ఇంకా బెటర్. సో నా దృష్టిలో అయితే డౌన్ సైడ్కే ప్రిఫరెన్స్ అయితే నెగిటివ్నెస్ ఎక్కువ కనబడుతుంది. సో కాబట్టి సెల్ ఆన్ రైజ్గా మీరు ఉండే విధంగా చూసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సో నారో సిపిఆర్ రావడం జరిగింది. సో నారో సిపిఆర్ వచ్చినప్పుడు ప్రైస్ అనేది ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నిన్న 90% బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసిన వాళ్ళకు స్టాప్ లాస్ అది ఇట్టుకోవడం జరిగింది. ఎందుకంటే నారో సిపిఆర్ వచ్చింది, ప్రీవియస్ డే లోను S1 అయితే బ్రేక్అవుట్ అయితే అంటే బ్రేక్ డౌన్ అయితే రావడం జరిగింది. ఈ సందర్భంలో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఈ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు సో మనం రివర్స్ ట్రేడ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే సో స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని చెప్పి సో మళ్ళీ మనం సెల్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జనరల్గా చూడండి, సో ఇది ఈ లెవెల్ను అంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ఇదే లెవెల్కు ప్రీవియస్ డే లోను S1కి పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ మనం స్మాల్ రిస్క్ మనం బేర్ చేసినట్టయితే సో ఇంతే మన రిస్క్ ఇంత బేర్ చేసినట్టయితే సో డెఫినెట్గా మోర్ దెన్ 1:2 టైమ్స్ డెఫినెట్గా ఖచ్చితంగా అయితే సిపిఆర్ వరకు అయితే పుల్ బ్యాక్ వస్తుంది. సో సిపిఆర్ వరకు అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. బట్ ఈ సందర్భంలో బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత సో బ్రేక్అవుట్ అనేది పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ ఇది అవుతుంది. బట్ ఈ హై అనేది సిపిఆర్కి చాలా డిస్టెన్స్ ఉన్నది కాబట్టి ఇక్కడ ట్రేడ్ అనేది అవాయిడబుల్. అంటే చాలామంది ఇక్కడ చూడండి, సో అప్ సైడ్ వెళ్తుంది, సో ఎక్కడైనా రివర్స్ కావచ్చు అని చెప్పి అంటే ఈ క్యాండిల్ చూసి సెల్ చేస్తే మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. సో మళ్ళీ ఇలా 2 క్యాండిల్స్ నెగిటివ్ క్యాండిల్స్ వస్తే సో మళ్ళీ ఇక్కడ ఏమైనా సెల్ సైడ్ వస్తామని చెప్తే ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ హిట్. సో మళ్ళీ ఈ రివర్సల్ క్యాండిల్ చూసిన తర్వాత మళ్ళీ దీనిలో కింద సెల్ చేస్తే సో మళ్ళీ స్టాప్ లాస్ హిట్. సో కాబట్టి కంటిన్యూగా అంటే వరుసగా 3 సార్లు స్టాప్ లాస్ హిట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఈ లెవెల్ దగ్గర అంటే ఇంత మార్కెట్ అనేది ఇంత అప్ సైడ్ వెళ్ళింది కదా, డెఫినెట్గా ఇక్కడ ఏమన్నా సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందేమో అని చెప్పి ఈ క్యాండిల్ బేస్ చేసుకొని ఎన్గల్ఫింగ్ క్యాండిల్ సో దీన్ని పట్టుకొని సెల్ చేస్తే సో మళ్ళీ స్టాప్ లాస్ హిట్ కావడం అయితే జరిగింది. సో నిన్న బ్యాంక్ నిఫ్టీలో చాలా స్టాప్ లాసెస్ అయితే హిట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఫైనల్గా లాస్ట్లో ఎవరైతే ఇక్కడ
అంటే ఈ క్యాండిల్. సో అప్పటికి అంటే 4 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. అంటే ఓ క్యాండిల్ బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకున్నట్టయితే సో ఇక్కడేమో రివర్సల్ అవుతుందామని చెప్పి అంటే ఈ విక్స్ అనేది అప్ సైడ్ రావడం జరిగింది. బట్ మనం చెప్పిన కన్ఫర్మేషన్ క్యాండిల్స్ అయితే ఎక్కడ రాలేదు. కన్ఫర్మేషన్ క్యాండిల్స్ ట్రేడ్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ ఒక్కసారి కూడా స్టాప్ లాస్ అయితే అంటే ఈ పర్టికులర్గా ఈ ఏరియాలో ఇక్కడ కానీ ఇక్కడ కానీ సో మనకు స్టాప్ లాస్ అయితే ఇటు కాకపోయేది. బట్ ఇక్కడ చూడండి, సో రివర్సల్ క్యాండిల్ రావడం జరిగింది, విక్ అప్ సైడ్ రావడం జరిగింది. నెక్స్ట్ మొమెంటమ్ క్యాండిల్ దీని కింద బేరిష్ క్యాండిల్ క్లోజ్ కావాలని చెప్పాను నేను. సో ఎగ్జాక్ట్గా చూడండి, ఇది క్లోజ్ కావడం జరిగింది. దీని లో అనేది మన ఎంట్రీ ప్రైస్, ఇది స్టాప్ లాస్. స్టాప్ లాస్ హిట్ అయిందా? స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. టార్గెట్ మినిమం ఈ లెవెల్ 1:1 అని చెప్పాను. ఈజీగా 2 o'clock అయినా అచీవ్ కావడం అయితే జరిగింది. చూడండి, అంటే ఈ మన సెటప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే మనం ఏదైతే కన్ఫర్మేషన్ అనుకుంటున్నామో ఆ కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తేనే ట్రేడ్ ఇనిషియేట్ చేయాలి, లేకపోతే ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయకూడదు. సో కాబట్టి ఇలాంటి సినారియో డెఫినెట్గా మళ్ళీ వస్తుంది. కాబట్టి ఈ చార్ట్ను వీలైతే ఒకసారి మీరు స్క్రీన్ షాట్ ఇలాంటివి తీసుకోండి. ఇట్లా పర్టికులర్గా ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే రెండు వేరు డైరెక్షన్లు, అంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఎందుకు ఈరోజు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి పాసిబిలిటీ ఏంటంటే, సో ఈ టైంలో బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్రెడీ S2 కింద ట్రేడ్ అవుతుంది. అంటే S2 కూడా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఆ సందర్భంలో అది రివర్సల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా రివర్సల్ అయితే కావడం జరిగింది. సో కాబట్టి సో ఇలాంటి పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నప్పుడు నిఫ్టీని ట్రాక్ చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇక సప్లై డిమాండ్ డిస్కషన్ చేస్తే, సో ఇక్కడ ఒక మనం డిమాండ్ జోన్ అంటే డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సో మళ్ళీ ఈ లెవెల్కి మనకు పుల్ బ్యాక్ అయితే రాలేదు. పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఒకటి బెరిష్ క్యాండిల్ వస్తేనే మనం సెల్ సైడ్ వెళ్తాం. సో అలాంటి ఆపర్చునిటీ ఇక్కడ రాలేదు. సో లేటర్ పీరియడ్లో దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. అప్ సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, టార్గెట్ అనేది మినిమం 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో లేటర్ పీరియడ్లో ఇక్కడ ఒక మన సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. ఈ సప్లై జోన్ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఇది వీక్ రివర్సల్ క్యాండిల్. సో దీని లో కింద మనం ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం. సో స్టాప్ లాస్ ఇది. సో కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో రేపటి రోజున ఇక్కడ ఒక 2 డిమాండ్ జోన్స్ ఉన్నవి, అలాగే 2 సప్లై జోన్స్ ఉన్నవి. సో వీటిని డ్రా చేసుకోండి, కన్సిడర్ చేయండి. డెఫినెట్గా ఇక్కడికి వచ్చినప్పుడు రివర్సల్ క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేద్దాం. సో ఈ 2 జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డపే కావడం జరిగింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,500 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు కొనడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. సో కాబట్టి ఇది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది. సో కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా ఈరోజు సైడ్ వేస్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే, సో నిన్న మనం డిస్కషన్ చేసిన లెవెల్ ఒకవేళ ఏమాత్రం అంటే దీని కింద ట్రేడ్ అయితే డెఫినెట్గా ఒకసారి ఈ లెవెల్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాము. ఎగ్జాక్ట్గా అలానే రావడం జరిగింది. సో ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది, ఇది సపోర్ట్గా అయితే యాక్ట్ అవుతే కావడం జరిగింది. సో ఇక ఈ రోజున విత్ ఇన్ ద ఈ క్యాండిల్ లోపల ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఎందుకంటే ఆప్షన్ చైన్ డేటా ప్రకారం అయితే సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఒకవేళ ఈ లోస్ అనేటివి బ్రేక్స్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ కూమో అనేది వీక్గా ఉంది కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ అయితే వస్తుంది. అలా వస్తే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది, 37,000 వరకు
రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ ఇంకా డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ ఈ లెవెల్ అంటే 36,750 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇంకా అప్ సైడ్లో ఏమాత్రం ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ని ఒకసారి అయితే టెస్ట్ చేస్తుంది. ఈ 38,000ని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తుంది. సో ఇన్ కేస్ హెవీ గ్యాప్ అప్ వచ్చి సో దీనిపైన ట్రేడ్ అయితే డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 38,500. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇంకా అవర్లీ చార్ట్లో చూసినట్టయితే మనకు బెరిష్నెస్ షో చేస్తుంది. సో క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి బేరిష్ ఉండడానికే పాసిబిలిటీ ఉన్నది. సో ఈ కన్వర్జన్ లైన్ బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, అంటే 37,600 లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ ఇక్కడ వరకు ఆ 37,200 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా క్లౌడ్ పైన ట్రేడ్ అయినా సో దీనిపైన ట్రేడ్ అయితే పర్టికులర్గా ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ టార్గెట్ సో ఇక్కడ వరకు 38,500 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. సో ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే సో వీళ్ళు మళ్ళీ సెల్ చేయడం జరిగింది. సో మన వాళ్ళు మళ్ళీ బై చేయడం జరిగింది. సో కంప్లీట్గా అంటే ఈసారి ఇంకా మన వాళ్ళే ఎక్కువ బై చేయడం జరిగింది. బట్ ఏదేమైనా ఎఫ్ఐఎల్ సెల్ చేయడం అనేది అది మార్కెట్కు బ్యాడ్. సో డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇందులో నిఫ్టీ కూడా ఉండడం జరిగింది. నిఫ్టీ నేరో సిపిఆర్ ఉన్నది కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇండెక్స్ మీద ట్రేడ్ చేసేవాళ్ళు సో నేరో సిపిఆర్ ఉంది కాబట్టి సో ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. చూడండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.